శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. ఎక్కడ చూసినా ఎటు చూసినా ఎక్కడ చూసినా అంతా కూడా విశ్వవ్యాప్తమైపోయింది ప్లాస్టిక్. ఈ ప్లాస్టిక్ వల్ల భూమిలో కరగడానికి కొన్ని కోట్ల సంవత్సరాలు పడుతోంది. దీనివల్ల పశుపక్షాదులకి ఆహారం దొరక్క ప్లాస్టిక్ తిని అనేకమైనటువంటి వ్యాధులకి గురవుతూ ఉన్నాయి. అలాగే మానవులకి చెప్పాల్సిన పని లేదు, తినే ఆహారంలో కూడా ప్లాస్టిక్కే వస్తుంది. దానివల్ల ఊహించడానికి వీలైనటువంటి వ్యాధులు, వైరస్లు విజృంభిస్తూ ఉన్నాయి. ఇవి కొంతకాలం అయితే ప్రకృతి అంతా, సృష్టి అంతా కూడా నాశనం అయిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. దానికి ఏమిటి పరిష్కారం? ఎక్కడ పరిష్కారం? ఎలా పరిష్కారం? ఏ వస్తువుని కూడా మళ్ళీ బాగు చేసి వాడుకునేటువంటి విధానాన్ని మనం మర్చిపోయాం. యూజ్ అండ్ త్రో అనేటువంటి పంధాలను మనం నడవడం వల్ల ఈజీగా తిని పారేయడానికి వీలుగా ఉన్నటువంటి పదార్థాలను ప్లాస్టిక్తో తయారు చేసుకొని వాటిల్లోనే మనం తినేటువంటి ఆహారాన్ని తీసుకుంటున్నాం. దీనివల్ల అపారమైనటువంటి ప్రాణ నష్టం, వ్యాధిగ్రస్తమైనటువంటి రోగగ్రస్తమైనటువంటి జీవితాలు గడపవలసి వస్తుంది. అనేక అంగాలు విహీనమైపోతూ ఉన్నాయి. ఈ విపత్కర పరిస్థితులను తప్పించుకోవడానికి విస్తార లైఫ్ సంస్థ వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి అడ్డాకు పరోటా అనేటువంటి ఆకుతో అనేకమైనటువంటి ఉత్పత్తుల్ని ప్రారంభించారు. ఈ ఉత్పత్తుల వల్ల ఇటువంటి ఆకులలో విస్తర్లు, కప్పులు, బౌల్సు, ఇంకా చిన్న ప్లేట్లు, పెద్ద ప్లేట్లు, ఇలా రకరకాలైన ప్రసాదం ప్లేట్లు, సాంబార్ ప్లేట్లు లాంటి అనేక ఉత్పత్తులని ఏర్పాటు చేశారు. దీనివల్ల ఈ ఆకులలో ఆహారం తీసుకోవటం వల్ల ఆహారంలో ఉన్నటువంటి విష పదార్థాలని కూడా అది నిర్మూలిస్తుంది. అలాగే ఆకులో ఉన్నటువంటి ఔషధాలన్నీ కూడా మనం తినేటువంటి ఆహారంలో ప్రవేశించి మన శరీరంలో ప్రవేశించినటువంటి విష ఉత్పత్తులన్నింటినీ కూడా నాశనం చేస్తుంది. అలాగే ఈ విస్తరాకుల్ని బయట పారేయడం వల్ల ఆ విస్తరాకులకు తడి తగిలి అవి ఔషధులుగా మారి చెట్లకు ఎరువులుగా మారి చెట్లకు కూడా ఎకో ఫ్రెండ్లీ అవుతుంది. ప్రకృతిని మనం కాపాడుకుంటే ప్రకృతి మనల్ని కాపాడుతుంది. అలాగే ఈ ఆకులు భూమిలో కలిసిపోతాయి చాలా వేగంగా. అంతేకాకుండా ఎరువులుగా మారి మళ్ళీ మనం తినేటువంటి ఆహారం శుద్ధమైనటువంటి ఆహారాన్ని, పరిశుభ్రమైన ఆహారాన్ని అందించడమే కాకుండా బలవర్ధకము, పౌష్టికము, వ్యాధి నిరోధకమైనటువంటి ఆహారాలు భూమిలోంచి ఉత్పత్తి అవుతాయి. అలాగే ప్రకృతిలో ఉన్నటువంటి అనేకమైనటువంటి విషవాయుల్ని ఇవి గ్రహించి నాశనం చేస్తాయి. అలాగే మన ఆరోగ్యానికి సంభవించేటువంటి అనేకమైనటువంటి రోగాలన్నింటినీ కూడా రాకుండా నయం చేయడానికి చాలా ఉపయోగపడతాయి. వింటే భారతం వినాలి, తింటే గారెలు తినాలి. ఈ గారెల కోసమని ప్రత్యేకమైన పాత్ర తయారు చేయడం జరిగింది. అలాగే గుళ్ళో, ఇంట్లో కానీ ప్రసాదాన్ని పవిత్రంగా తీసుకోవడానికి ప్రసాద పాత్రను తయారు చేయడం జరిగింది. అలాగే రసవిహీన భోజనం అంటే రస పదార్థం లేకుండా భోజనం చేస్తే అది భోజనమే కాదు. సాంబారు, చారు, పులుసు, పరవాన్నం ఇత్యాది పదార్థాలు, ద్రవ పదార్థాలు ఏమాత్రం కారిపోకుండా ప్రత్యేకంగా తయారు చేసినటువంటి పాత్ర ఇది. అలాగే స్వల్పాహారం, పళ్ళు ఇత్యాదిగా అటువంటి పదార్థాలను తీసుకునేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పాత్ర ఇది. అలాగే అల్పాహారం, ఇది ఉపాహారం దృఢంగా తీసుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి పాత్ర ఇది. అలాగే ఒకరు ఇద్దరుగా కలిసి తీసుకునేటువంటి దానికోసం ప్రత్యేకమైన సైజులో తయారు చేసినటువంటి పాత్ర ఇది. అనునిత్యం కూడా మనం తీసుకునేటువంటి ఆహారాన్ని స్టీలు కానీ, ప్లాస్టిక్ కానీ, మరే ఇతరమైనటువంటి అప్రకృతమైనటువంటి పదార్థాలు వాడకుండా ప్రత్యేకంగా తయారు చేసినటువంటి పాత్ర ఇది. అలాగే విందు భోజనాన్ని తీసుకోవడం కోసం ప్రత్యేకంగా దృఢంగా ఏర్పాటు చేసినటువంటి ఉత్పత్తులు ఇది. ఇంకా మీ కోరిక మేరకు కావలసినటువంటి సైజులు కానీ, వేరే ఏమన్నా ప్రోడక్ట్స్ కానీ కావాలంటే అవి కూడా మేము తయారు చేసి అందించగలం. అలాగే వీటిని పెళ్ళిళ్ళల్లోనూ,
విందు భోజనాల్లోనూ, ఇళ్లల్లోనూ, బయట ఎక్కడ ఏ ఆహార పదార్థం తీసుకున్నా దీన్ని వినియోగిద్దాం, మనని మనం రక్షించుకుందాం, ప్రకృతిని కాపాడుకుందాం, చిరకాలం జీవిద్దాం. తక్షణ కర్తవ్యం, ప్రకృతి నుంచి ఈ ప్లాస్టిక్ను తరిమివేయాలి. అంటే దానికి మనం ఏం చేయాలి? విస్తారా లీవ్స్ ప్రొడక్షన్స్ వారు సమర్పించేటువంటి ఈ యొక్క సహజ సిద్ధమైనటువంటి ఆకులతో తయారు చేసినటువంటి పాత్రలను వినియోగించుదాం. మనం ఆరోగ్యంగా ఉందాం, ప్రకృతిని కాపాడదాం, చిరకాలం జీవిద్దాం. మంగళం మహత్.